ఒక్కోసారి అనుకుంటాను నా పెద్ద కుమారుడు సిఐడి ఆఫీసర్ అయి ఉంటే భలే ఉండేదని. ఎలా పసిగడతాడో తెలియదు కానీ ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ అది. రాబోయేదాన్ని పసిగడతాడు, హెచ్చరిస్తాడు. మొహమాటం లేదు, ఎవడైనా సరే మొహమాటం లేదు. ఏంటంటే అదొక ప్రత్యేకమైంది. మా రెండో కుమారుడు గురించి ఆయనే చెప్పుకున్నాడు ఇప్పుడు దాకా. ఈయనకు పేరుంది మా ఇంట్లో, నీ ముద్దుల కొడుకు అంటుంది నా భార్యని. ఎప్పుడు ఎంట పెట్టుకున్నాను, ఎందుకంటే ఈ ముద్దుల కొడుకుని ఎవరిని ఎత్తుకుపోతారేమోనని, సైతాన్ని ఎత్తుకుపోతేమోనని. ఆయన కూడా తప్పించుకొని తిరిగారని ఇప్పుడు చెప్పింది చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. బట్ దేవుడు వదిలిపెట్టాడు కదా. ప్రార్థనతో పెంచిన బిడ్డలు పాపాన్ని రుచి చూస్తారేమో కానీ పాపంలో బతకలేరు, తప్పిపోతారేమో కానీ దేవుడు విడిచిపెట్టడు. మరి రాజ్ ప్రకాష్ గురించి నేను చెప్పక్కర్లేదు, చాలా మంచోడు అనబడే. నువ్వు కూడా అప్పుడప్పుడు మెసేజ్ల్లో చెప్తుంటేనే ఇట్లా అవునా అనిపిస్తుంది నాకు. బట్ ఏదేమైతేనే ముగ్గురు దేవుని ప్రేమతో పట్టబడ్డారు, దేవుని సేవలో సాగుతున్నాడు. కాబట్టి చాలా సంతోషం. ముగ్గురు ఒకసారి ఫోటో